ఎవరు పేరు పెట్టడానికి ఎవరికి అర్హత లేదు. రాజకుమారి సంఘం అని పెట్టడానికి నేనేమీ సిలువ వేయబడలేదు, చనిపోలేదు, తిరిగి లేపబడలేదు. రాజుగారి పేరు పెట్టడానికి కుదరదు, విజయకుమార్ గారి పేరు పెట్టడానికి కుదరదు. అది క్రీస్తుది. కాబట్టి క్రీస్తు సంఘము అనే పేరు మాత్రమే బైబిల్లో ఉంటుంది. క్రీస్తు సంఘము అని అంటే ఆ సంఘమంతా కూడా ఎవరి ఆలోచన ప్రకారంగా ఎవరి అధికారం నడిపించబడుతూ ఉంటుంది? క్రీస్తు యొక్క అధికారం నడిపించబడుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మా సంఘములో అనే పదాన్ని కాకుండా మా స్థానిక సంఘములు అనే పదాన్ని మనం వాడతాం. తర్వాత మా సంఘములో దీన్ని చేయరు అనేది కాదు, అసలు దాన్ని ఎందుకు చేయాలనేటువంటి దాంట్లో ఖచ్చితమైన అవగాహన మనకు ఉండాలి. దాన్ని ప్రశ్నించేటువంటి స్థితి కూడా మనం ఖచ్చితంగా కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. అలా ఉండాలి అంటే నేటి దినాల్లో చేసేటువంటి 3 కార్యక్రమాలు ఉన్నాయి. బోర్డు మీద నేను రాశాను. ఒకటి భస్మ బుధవారం అనేది ఒకటి, రెండవది 40 రోజుల ఉపవాస దినాలు అనేది, మూడవది ఈస్టర్ అనేటువంటి 3 కార్యక్రమాలు నేటి దినాలలో క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు చేసేటువంటి క్రమాలను మనం చూస్తున్నాం. ఈ విషయం అందు లేఖనాలు మనకు చెబుతున్నటువంటి వివరణ ఏమిటి అంటే, ఇందాక శ్రీనాథ్ గారు మనకి వాక్యాన్ని చదివించాడు. యోహాన్ రాసినటువంటి 2వ పత్రికలో, యోహాన్ రాసిన 2వ పత్రిక 9, 10, 11 వచ్చిన ఆ వాక్య భాగమందు యోహాను గారి ద్వారా చెబుతున్నటువంటి గొప్ప హెచ్చరికతో కూడినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే క్రీస్తు బోధ అనే పదం రాయబడింది అంటే క్రీస్తు వారు బోధించినటువంటి బోధ, క్రీస్తు వారు ఏం బోధించారో, క్రీస్తు వారు ఏం ఆజ్ఞాపించారో దాని యందు మాత్రమే నిలిచి ఉండాలి, దాని యందు మాత్రమే కొనసాగేటువంటి వారై ఉండాలి. నేటి దినాల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, ఎవరో ఒకరి ద్వారా ఆ విషయాన్ని నమ్ముతాడు, ఆ ఒకరి ద్వారా నమ్మినటువంటి ఆ విషయాన్ని మాత్రమే బలంగా నమ్ముతాడు తప్ప ఇంకెవ్వరు చెప్పినా వినడు, ఎవ్వరు చెప్పినా దాని విషయంలో ఆలోచించడు, అసలు వినటానికి మనసు పడదు వాళ్ళకి. అంటే నువ్వు ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నావంటే ఎవరో ఒకరు చెబితేనే కదా. ఎవరో ఒకరు చెబితే నమ్మిన నీవు ఎవరు చెబుతున్నా ప్రతి విషయాన్ని విన్నప్పుడే అందులో వాస్తవమో అవాస్తవమో మనకు అర్థమవుద్ది. నేటి దినాల్లో కొందరు సేవకులు కూడా ఏమంటున్నారంటే, ఇది మనం చేస్తున్నటువంటి క్రమం, ఈ క్రమం తప్పు అని ఎవరన్నా మనకు చెబుతుంటే అసలు మీరు వాళ్ళ మాటే వినొద్దంటారు, వాళ్ళ మాటల గురించే ఆలోచించొద్దంటారు. మరి ఈయన చెప్పిందే వినమంటాను గల కారణం ఆయన మనిషే కదా, ఆయన చెప్పితే కదా. విశ్వాసులు కూడా ఆయన చెప్పింది మాత్రమే నమ్మి ఇంకా ఎవరు చెప్పినా దాన్ని నమ్మకూడదు అనుకుంటారు. కానీ నువ్వు మొదట నమ్మింది ఎలాగైతే వినుట వల్ల కలిగిందో అలాగే ప్రతి ఒక్కటి విని దాంట్లో ఉన్న వాస్తవాలను గ్రహించేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళై ఉండాలి. ఎందుకనగా యోహాను పత్రికలో చెప్పాడు, కొందరట క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అంటాడు. ఇక్కడ ఏమంటలేదు, కొందరు క్రీస్తు బోధించిన క్రమంలో ఆగిపోలేదు, దానిని విడిచి ఏమైపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. విడిచి ముందుకు వెళ్ళిపోవటం అంటే, ఇప్పుడు ఉదాహరణకి రామచంద్రాపురంలో ఆరాధనకు రావాలి అంటే ఫస్ట్ రాజారామ గారి ఇల్లు దాటిన తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి స్థలమే ఆరాధన స్థలం. ఇక్కడికి వస్తే ఆరాధన ఉంటుంది. ఈ స్థలం కూడా దాటి వెళ్ళిపోతే గొప్పోడా పిచ్చోడా ఎవరు అవుతారు? అసలు భీమవరం నుంచి విజయకుమార్ గారు వాళ్ళు రాజారామ గారు ఇంటి పక్కకే వెళ్ళారు, కానీ నేనైతే చిన్నమానగూడెం దాకా నడిచి వెళ్ళిపోయానంటే ముందు పరలోకం తీసుకెళ్ళిపోతాడని. అంటే నీవు ఆరాధన చేయాలంటే ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి వెనకాల ఉండకూడదు, ఆ స్థలానికి తర్వాత ఉండకూడదు. అలాగే బైబిల్లో కూడా
నీవు అనుకున్నటువంటి కార్యాలు దేవుడు చేయాలన్నా, పరలోకం వెళ్ళాలి అన్నా క్రీస్తు బోధన మాత్రమే అంగీకరించి అక్కడే ఉండాలి. క్రీస్తు బోధించిన దానికి మించి ఏం చేయకూడదు, క్రీస్తు బోధించిన దాన్ని దేన్ని కట్ చేసి ఏం చేయకూడదు. క్రీస్తు బోధ యందు మాత్రమే నిలిచి ఉండాలి. అంటే ప్రతి దాంట్లో ఏం పెట్టుకోవాలంటే, మనం ఏం జరిగిస్తున్నా, ఒక ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఉందా, అక్కడ టాలీ చేసుకోవాలి. అన్ని విషయాల్లో ఎవరిని పెట్టుకోవాలి తెలుసా? క్రీస్తునే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి 500 నోట్లు డూప్లికేట్ వచ్చినాయి అంటారు. అప్పుడు ఎవరు 500 ఇచ్చినా ఫస్ట్ ఏం చేస్తామంటే, మన దగ్గర ఒరిజినల్ నోటు పెట్టుకొని దాన్ని టాలీ చేసుకుంటాం, అంతేనా? ఒరిజినల్ నోటు పెట్టుకొని వేరే నోటు నువ్వు చూసుకుంటే అప్పుడు అర్థమవుద్ది. 500 నోటు చూడటానికి నీవు లోక సంబంధంగా ఉన్నటువంటి బాండ్ పేపర్ కరెంటు బిల్లో పెట్టుకుంటే దానికి టాలీ వస్తుందా? కరెంటు బిల్లు పెట్టుకుంటే ఒరిజినల్ నోటు తెలియదు. అలాగే నీవు దేవుని యందు విశ్వాస సంబంధమైన విషయాలలో ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, బాప్తిసం పొందుతున్నా, చివరికి నువ్వు లోక సంబంధమైన ఏ పండగలు చేస్తున్నా వాటిని ఎవరితో పోల్చుకోవాలి? క్రీస్తును, క్రీస్తు బోధను పెట్టుకొని రెండూ కలిపి మనం చూసుకుంటూ ఉండాలి. అలా చూడకపోతే చూడండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు ఎవరిని అంగీకరింపడు? దేవుని అంగీకరింపడు. ఆ బోధను నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అనే మాట రాయబడింది. అంటే క్రీస్తు బోధను కనుక అనుసరించకుండా ముందుకు వెళ్ళిపోయాడు అంటే వాడు తండ్రిని అంగీకరింపని వాడే. తండ్రి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ బోధ యందే నిలిచిండు వాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా బైబిల్ చెప్పని దాన్ని నేను చేయను, ఎంతమంది ఎన్ని చెప్పినా బైబిల్ చెప్పిన దాన్ని చేయకుండా నేను ఉండను అని ఈ బైబిల్ యందు నిలబడినటువంటి వారిలో తండ్రి నిలబడతాడు, క్రీస్తు నిలబడతాడు. ఈ బైబిల్ను దాటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో క్రీస్తు ఉండడు, తండ్రి ఉండడు. వారి ఇరువుల వల్ల వచ్చేటువంటి ఏ ప్రయోజనం కూడా ఉండదు. అలాంటి హెచ్చరిక ఇక్కడ చేసి, ఒకవేళ చూడండి 10వ వచనంలో, ఎవడైనా ఈ బోధ తేక, ఏ బోధ? క్రీస్తు బోధ తేక, బైబిల్ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు అనే మాట రాయబడింది. శుభమని వానితో చెప్పటం అంటే వాడు చేసేటువంటి క్రియలకు నువ్వు కూడా సమ్మతినివ్వటం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏసుమాల వేసుకొచ్చాడు అనుకోండి. ఏసుమాల్లో వాళ్ళు ఎవరినైనా ఏమని సంబోధిస్తారు? ఏమంటారు? స్వామి అని అంటారు. వాళ్ళు ఎలాగా తెల్లబట్టలు వేసుకున్నారు కాబట్టి మీరు కూడా ఏమని పిలుస్తారు? స్వామి. వాడు స్వామి అని వేసుకున్నాడు, తెలియదేమో. నువ్వు స్వామిని ఎందుకు పిలుస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీవు వానితో వాని పద్ధతి ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నావు కనుక, వాడిని నువ్వు ఇంట చేర్చుకుంటున్నావు కనుక 11 ఏమంటున్నాడు? శుభమని వాడు చెప్పువాడు వాడు దుష్టక్రియల్లో కూడా, అంటే వాడు దేవుని మాటను, క్రీస్తు బోధను అతిక్రమించి ఏ పాపంలో అయితే పడిపోతున్నాడో దానికి సపోర్ట్ చేసే నీవు, అంగీకరించే నీవు, దాని ప్రభావాన్ని నువ్వు కూడా పొందుకుంటున్నావు అనే విషయాన్ని ఇక్కడ ఈ వాక్య భాగంలో తెలియపరుస్తున్నాడు. కనుక వాడు దుష్టక్రియల ప్రభావం మన మీద పడకుండా క్రీస్తునందున్నటువంటి ఆశీర్వాదము, దేవుని అందున్నటువంటి ఆశీర్వాదమును మనం పొందగలగాలి అంటే ఈ 3 విషయాలు కూడా క్రీస్తు బోధ యందున్నవా లేవనే వాటిని ఆలోచించాలి. అలా ఆలోచించే విషయాల్లో 3 మనం చాలా స్పష్టంగా క్లుప్తంగా నేర్చుకుంటాం. ఇప్పుడు మొదటిది భస్మ బుధవారము అనేది మన బుధవారమే స్టార్ట్ అయినట్టుంది కదా. భస్మ బుధవారం మన బుధవారం స్టార్ట్ అయింది. అసలు భస్మ బుధవారం అంటే ఏంటి? భస్మం అంటే ఏంటి తెలుసా? బూడిద బుధవారం. కొంతమందికి అది చేసేవాళ్ళు కూడా తెలియదు. అది మరి వాడుక భాషలో ఏం చెప్పాలి? ఈరోజు మాకు బూడిద బుధవారం అని చెప్పాలి. బూడిద బుధవారం. ఈ బూడిద బుధవారం అనే పదం బైబిల్లో 66 పుస్తకాల్లో ఎక్కడా ఉండదు. ఏంటది? భస్మ బుధవారం అనే పదం బైబిల్లో మనం ఎక్కడా చూడం.
కానీ మొదటి దాంట్లో భస్మ బుధవారం బైబిల్లో లేదు, కానీ భస్మం అయితే ఉంది. భస్మం అంటే ఏంటి? బూడిదైతే ఉంది. దీనిని ఆది కాండంలో 18వ అధ్యాయము 27వ వచనంలో అబ్రహాము గారు ప్రార్థనలో దాన్ని వాడతాడు. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయం అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో లోతు కూడా ఉన్నాడు కనుక లోతును బట్టి అబ్రహాము, దేవా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయటానికే వచ్చావు, కానీ నీవు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరో కూడా మార్చలేరు, ఎవరో దాన్ని ఆపలేరు, కానీ నేను నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నానని అక్కడ తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే, ఏం పోల్చుకున్నాడు? ధూళియు బూడిదనైన నేను అని. అంటే బూడిదనైన నేను, బూడిద అని ఎందుకు పోల్చుకున్నాడు అక్కడ? బూడిదంటే విలువలేనిది, పనికిరానిది. ధూళి కానీ బూడిద కానీ పనికిరానిది కాబట్టి విలువలేని, ఏమాత్రము విలువలేని వాడుగా ఉన్న నేను నిన్ను అడుగుతున్నాను అని ఇక్కడ అబ్రహాము గారు తనను తాను బూడిదగా పోల్చుకొని, అంటే విలువలేని వాడుగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అబ్రహాము తన ప్రార్థనలో తనను తాను బూడిదగా పోల్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో కూడా శ్రమలు తనకు కలిగినప్పుడు యోబు గ్రంథం మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 42:6 ఇక్కడ కూడా యోబు గారు చేస్తున్న ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే, కావున నన్ను నేను అసహించుకొని ధూళితోను, చదవండి, బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అనే పదం ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లేఖనాలను మీరు పరిశీలన చేసినట్లయితే ఇక్కడ అబ్రహాము తనను తాను దేవుని ఎదుట తన శ్రమల విషయమై పశ్చాత్తాపాన్ని కనపరిచే విషయంలో అబ్రహామేమో బూడిదతో పోల్చుకున్నాడు, యోబేమో బూడిద అనే దాన్ని పోల్చుకున్నాడా? అక్కడ ఏం రాయబడిందంటే అక్కడ పడి అనే పదం వాడతాడు. ఎందులో పడ్డాడు ఆయన? బూడిదలో పడ్డాడు. బూడిదలో పడి నేను పశ్చాత్తాపపడుతున్నాను అని యోబు గారు చేశాడు. బూడిదలో పడి పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి, యోబు గారి యథార్థతను బట్టి యోబు గారికి దేవుడు ఏం చేశాడు? 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము, ఆ తర్వాత ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎస్తేరు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. చదవాలి అందరూ, ఎవరొకరు బైబిల్ తీస్తే మీకు అర్థమవుతుంది. రాసుకుందరు కానీ ముందు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మీరు జ్ఞాపకం చేస్తున్నట్లే, జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణమునకు మధ్యకు బయలు వెళ్ళి అని మాట రాయబడింది. ఇక్కడ మొర్దెకై ఏం చేశాడు? బూడిద పోసుకున్నాడు. మొర్దెకై బూడిద పోసుకోవటాన్ని బట్టి, ఆ తర్వాత ఎస్తేరుతో మాట్లాడటాన్ని బట్టి భయంకరమైన మనసు కలిగినటువంటి హామాను కుట్ర నుంచి, ప్రమాదము నుంచి యూదులందరూ కూడా తప్పించబడ్డారు. ఆ తర్వాత యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి.
యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజుకి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను అనే మాట రాయబడింది. అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 4 లేఖన భాగాలలో బూడిదని వాళ్ళు వాడారు. అబ్రహామేమో బూడిదతో పోల్చుకున్నాడు, బూడిద వాడలేదు. మొర్దెకై ఏమో బూడిద పోసుకున్నాడు, అంటే పోసుకోవటం అంటే నెత్తిమించి బూడిద పోసుకున్నాడు. నినివే పట్టణస్తులేమో బూడిదలో కూర్చున్నారు. వీళ్ళు బూడిద పోసుకోవటాన్ని బట్టి, బూడిదలో కూర్చోవటాన్ని బట్టి, బూడిదలో పడిపోవటాన్ని బట్టి, ఆ తర్వాత వాళ్ళు కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి వాళ్ళ విషయంలో వచ్చినటువంటి కీడును దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళకి ఏం చేశాడు? తప్పించాడు. నిజమే, బూడిదలో పడటాన్ని బట్టి, బూడిద పోసుకోవటాన్ని బట్టి, బూడిదలో కూర్చోవటాన్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి కీడులు తప్పించబడినవి అనే దాన్ని స్పష్టంగా మనం చూడగలం. కానీ ఇప్పుడు నేటి దినాలలో భస్మ బుధవారం రోజున బూడిదలో పడుతున్నారా? బూడిదలో కూర్చుంటున్నారా? బూడిద పోసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ బూడిద ప్రకారంగా కూడా ఏమీ కాదు. బూడిద తీసుకొని సిలువ గుర్తు చేసుకునేటువంటి విధానం సమాజంలో ఉంది. అసలు ఏ యుగములో లేనటువంటి కార్యక్రమం, ఏ పుస్తకములో లేనటువంటి విధానం నేటి దినాలలో అన్యులను అనుసరించినట్లుగా క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు కొందరు దాన్ని చేస్తున్నారు. దాన్ని జరిగించే విషయంలో వాళ్ళు చెప్పేటువంటి చరిత్ర భాగం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు కనుక ఆయన గుర్తుగా మనము బూడిదను నుదుటి మీద గుర్తుగా పెట్టుకొని భస్మ బుధవారమును బూడిద బుధవారముగా పాటించుకుంటూ వెళ్ళాలి అనేది అందరూ నమ్ముతున్నటువంటి ఒక మూఢమైన నమ్మకం. కానీ నిజంగా యూదులు చేసినటువంటి విధానంగా మనం కూడా బూడిదను, అనగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు బలైనటువంటి పశువు కదా, క్రీస్తును. వీళ్ళేమో ఇప్పుడు వాక్య భాగమందు యోబేమో శ్రమలను బట్టి బూడిదలో పడ్డాడు, మొర్దెకై ఏమో వచ్చిన శోధనను బట్టి బూడిదలో పోసుకున్నాడు, యోనాకేమో వచ్చిన కీడును బట్టి వాళ్ళేమో బూడిదలో కూర్చున్నారు. కానీ ఇప్పుడు బూడిదను సిలువ గుర్తుగా పెట్టుకోవటంలో గల వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మన కొరకు యేసుక్రీస్తు వారు బలయ్యాడు కనుక ఆయన బలైనటువంటి క్రమాలకు జ్ఞాపకార్థంగా, సిలువ శ్రమలకు గుర్తుగా సిలువను బూడిదగా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ క్రీస్తు శ్రమలకు, క్రీస్తు బలికి బూడిదను గుర్తుగా పెట్టుకోవాలంటే ఏ బూడిద పెట్టుకోవాలో తెలుసా? బైబిల్ ప్రకారంగా పెట్టాలంటే ఒకవేళ ఏ బూడిద పెట్టాలి? హెబ్రీ పత్రిక చూడండి, 9వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలుపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయ్యో శరీర శుద్ధి కలుగునట్లు వారు పరిశుద్ధపరచబడిన ఎడల అనే మాట రాయబడింది. అంటే ఈ వాక్య మలిచం చూడండి, మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషణగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువైన శుద్ధి కలగ చేస్తుంది అని. అంటే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన విధానం చెప్తున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి మైలు పడితే, మైలు పట్టడం అంటే అపవిత్రమయ్యాడు, పాపం చేశాడు. పాపం చేసి మైలు పడిన వ్యక్తికి ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు అతని మీద ఏం చల్లేవారు? ఆవు, దూడ, బూడిదను చల్లేవాళ్ళు. ఆవు, దూడ, బూడిద. ఆవు, దూడ, బూడిదంటే చేసిన పాపాన్ని బట్టి, మలినాన్ని బట్టి వాళ్ళ కొరకు ఏం చేసేవాళ్ళంటే ఒక ఆవు దూడను బలిచ్చేవాళ్ళు. బలిచ్చిన తర్వాత ఆవు దూడను పట్టుకెళ్ళి దహన బలిగా కాల్చిన తర్వాత దీనిలో బలిచ్చిన ఆవు దూడ బూడిద పట్టుకొచ్చి వాళ్ళ మీద చల్లేవాళ్ళు. బలి కాల్చబడిన ఆవు దూడ బూడిద వాళ్ళ మీద చల్లితే వాళ్ళకి శరీర శుద్ధి కలుగుతుందని వాళ్ళ నమ్మకం. మరి ఇప్పుడు మన కొరకు యేసుక్రీస్తు బలయ్యాడు కనుక ఈ బూడిద మనల్ని స్వస్థపరుస్తుందంటే ఇప్పుడు వాళ్ళు నుదుటి మీద రాసుకునే బూడిద ఏ బూడిద అయి ఉండాలి? మన కోసం ఆవు కాదుగా చచ్చిపోయింది. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవును వాళ్ళు బలిచ్చేవాళ్ళు. ఆవును బలిచ్చారు కాబట్టి బలి అయినటువంటి ఆవు దూడ భస్మాన్ని పట్టుకొచ్చి వాళ్ళు చల్లుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మన కొరకు మనం బలి ఎవరిని ఇవ్వలేదు, ఆవుని ఇవ్వలేదు, మేకలను, గొర్రెని ఇవ్వలేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకునేది దేనిని? క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు అని ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుకి బలికి సాదృశ్యంగా నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావంటే ఇక్కడ పెట్టుకునే బొట్టు బూడిద ఎవరిదై ఉండాలి తెలుసా? క్రీస్తు బూడిదై ఉండాలి. క్రీస్తుని అసలు కాల్చారా, పూడ్చారా? డౌట్ వచ్చేది ఇప్పుడు ఇది అంటే. ఇప్పుడు బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తుని కాల్చారా? ఇప్పుడు ఆవు దూడను వాళ్ళ పాపాల కొరకు బలిచ్చి దాన్ని కాల్చి దాని బోడు చల్లుకోవాలి. మరి ఇప్పుడు కొత్త ప్రకారంగా హెబ్రీ పత్రికలో మన కొరకు ఒక్కసారి బలి అయ్యాడు యేసుక్రీస్తు. మరి మన కొరకు ఒక్కసారి బలైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ కూడా నేను యథావిధిగా బూడిదని పూసుకుంటాను అంటే క్రీస్తు యొక్క దేహాన్ని కాల్చిన బూడిద మనం రాసుకోవాలి. క్రీస్తు దేహం బూడిదయిందా? కాల్చారా? ఆయన సమాధి చేశారు, మూడవ దినాన తిరిగి లేచాడు. కానీ దీనికి వాళ్ళు ఏం చేశారంటే ఆ బూడిద కాదు, మట్ల ఆదివారం రోజు మనం ఊరేగిస్తాము. ఆ మట్టలు పోయిన సంవత్సరం ఊరేగించినవి అన్నీ పట్టుకొచ్చి ఎవరింట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటిని కాపాడాలంట. పాడైపోకుండా, ఎలకలు కొట్టకుండా, నానిపోకుండా సంవత్సరం అంతా ఆ మట్టలు చాలా పరిశుద్ధంగా కాపాడి ఆ సంవత్సరం అంతా ఆ మట్టలు కాపాడిన తర్వాత ఈ వసం బుధవారం రోజు ఏం చేయాలంటే ఆ మట్టలన్నీ కాల్చి ఆ మట్టలు బూడిద రోసుకుంటూ ఉండాలంట. సంవత్సరం అంతా ఆ మట్టలను పరిశుద్ధంగా చూడటమే ఒక విగ్రహారాధన. మళ్ళీ వాటిని కాల్చుకుని వాటిని బూడిదగా రాసుకోవటం అనేది ఇంకా భయంకరమైన అన్యాచారం. ఇది లేఖన భాగంలో ఎక్కడా లేదో. ఇది అసలు క్రీస్తు బోధే కాదు. ఉందా? అసలు క్రీస్తు బోధలో బూడిద బొట్టులే లేవు. అసలు క్రీస్తు బోధ యందు క్రీస్తు మీరు కొరకు అసలు బూడిదే అవ్వలేదు. దీనిని బట్టి క్రీస్తునే మనం విడిచిపెట్టి భిన్నమైన విషయాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మొన్న మన దగ్గరికి ఇక్కడ రోడ్డు పని చేసే వాళ్ళు కొంతమంది అలా వేసుకొస్తే రాజారాం గారు అడిగారంట ఒక ఆయన్ని, అమ్మ ఏంటమ్మా మెండల దళ్ళ ఏంటి, ఆ బట్టలు ఏంటంటే మీకు తెలియదండి ఇది యస్మాల్ అన్నంత అలావడి అనగానే అవునమ్మా బైబిల్లో ఎక్కడా నాకు కనపడట్లేదే అన్నారంటే. లేదండి ఉంటుందంటే అవునమ్మా నేను చూశాను బైబిల్లో ఉంది, ప్రకటన 22:18-19 ఉందన్నాడండి ఈయన. ప్రకటన 18-19 ఏముంది? 22 అధ్యాయంలో అక్కడ ఏముంది? ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములో వినువానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 18-19. ఎవడైనను చదవండి. వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాను కలుగు చేయను. ఎవడైనా నీ గ్రంథమందున్నటువంటి వాక్యములు ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వాడికి పాలి బాధలు లేకుండా చేస్తాడు. అంటే ఇక్కడ పట్టణ 22:18 అది లేదు. ఏముంది?
ఇలాగ మీకు నచ్చినట్లుగా వస్త్రాలు మార్చుకోవటం, ఆచారాలు జరిగించడం, బొట్టులు పెట్టుకోవటం, సిలువు బొట్లు, మామూలు బొట్లు కాదు, సిలువు బొట్లు పెట్టుకోవటం అనేది మీరు చేసినట్లయితే అది లేఖనాల్లో లేదు గనక ఎవడైనా ఇలాగూ చేశాడా ఈ గ్రంథముందున తెగుళ్ళన్నీ వాడికి వస్తాయి. ఎవడైనా ఇలా చేశాడా ఎప్పటికీ వాడికి జీవవృక్షములో కానీ పరిశుద్ధ పట్టణములో కానీ ఏముండదు, పాలి భాగస్థులు అనేటువంటి విధానం ఏముండదు. మరి ఒక పాపి అయిన వ్యక్తి పరిశుద్ధపరచబడటానికి, మారు మనసును పొందటానికి క్రొత్త నిబంధన పద్ధతి, క్రీస్తు బోధ ఏంటంటే, క్రొత్త నిబంధనలో నీవు భస్మం రాసుకోమని లేదు, క్రొత్త నిబంధనలో ఈ క్రమముగా నీవు నడుచుకోమని లేదు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే చూడండి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఒక పాపి పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక అంటే ఇప్పుడు ఈ వచన భాగాన్ని పరిశీలన చేస్తే మన పాపానికి పరిశుద్ధత అనేది కలగాలంటే ఏం చేయాలి? ఇక్కడ బూడిద పోసుకొని అనే పదం లేదు, బూడిదను పెట్టుకొని అనే పదం లేదు. ఒక పాపి తన పాపము నుంచి విడుదల పొందాలి అంటే కొత్తనం ప్రకారంగా ఆయన ఏం చేయాలంటే తన పాపాలు ఒప్పుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన బోధ, క్రీస్తు చెప్పినటువంటి బోధ. తాను చేసిన పాపాలను ఒప్పుకొని తర్వాత అపోస్తలుల కార్యం 2:38 ప్రకారంగా ఏం చేయాలి? పేతురు గారు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఏం చేయమన్నాడు? బాప్తిసము పొందుడి అని 2 పదాలే ఉన్నాయి క్రొత్త నిబంధనలో. ఒక పాపి పరిశుద్ధపరచబడాలంటే, మార్పు పొందాలి అంటే 2 విషయాలు. ఒకటి, తాను చేసిన పాపాలను ఒప్పుకోవాలి, దేవుని ఎదుట తాను పాపిని ఒప్పుకోవాలి. రెండవది, పాప క్షమాపణ కొరకు బాప్తిసం అనేది మాత్రమే క్రొత్త నిబంధనలో ఉంది తప్ప నీవు పరిశుద్ధపరచబడటానికి కానీ, రక్షణ పొందటానికి కానీ, రక్షణకు గుర్తుగా కానీ అసలు బూడిద అనేటువంటి దాన్ని క్రొత్త నిబంధనలో ఎక్కడా క్రీస్తు వారు ఆజ్ఞాపించలేదు. ఒకవేళ ఎవడైనా దాన్ని చేశాడా వాడు క్రీస్తు బోధ నుండి తొలగిపోయాడు. అలాంటి వాడికి ఎవడైనా శుభమని చెప్పాడా, తొలగిపోయి వాడు చేసిన పాపానికి మనం కూడా ఏమవుతాం? బాధ్యులము అయ్యేటువంటి ప్రమాదం అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రెండవ దానికి వద్దాం. రెండవది ఏంటి? 40 రోజుల శ్రమ దినాలను గురించి. 40 రోజుల శ్రమ దినాలు అనేటువంటివి బైబిల్లో ఉన్నాయా? ఎక్కడన్నా ఆదిమ సంఘం శ్రమ దినాలు పాటించారా? ఎక్కడైనా సంఘ సంబంధమైన క్రమాలలో యేసుక్రీస్తు వారు శ్రమ దినాలు పాటించమని చెప్పాడా? లేఖన భాగాల యందు 40 రోజుల శ్రమ దినాలు లేవు, కానీ 40 రోజులు ఉన్నాయి. 40 రోజులు ఉపవాసాలు ఉన్నాయి, కానీ 40 రోజులు ఉపవాసాలు ఉన్నాయి, కానీ 40 రోజులు శ్రమ దినాలు లేవు. కొందరు ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఎక్కడ యోబు గారు బూడి తట్టుకొచ్చి, ఎస్తేరు బూడి తట్టుకొచ్చి, యోనా గ్రంథంలో నినివే వారు బూడి తట్టుకొచ్చి ఆ బూడిది సాదృశ్యంగా ఇక్కడ మట్ల బూడిది ఎలా పెట్టేసి వాక్యాలు వ్యతిరేకంగా చేస్తున్నారు. అలాగే ఈ 40 రోజుల శ్రమ దినాల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా బైబిల్లో 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. అలాగే మనం కూడా ఈ దినాల యందు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేస్తే అది మనకు మంచిది అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేసిన 40 రోజుల ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నుంచి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9వ వచనం. ఆ వాక్య భాగమందు మనకేం కనపడుతుందంటే 9:9 అక్కడ సరే మీరు రిఫరెన్స్ రాసుకోండి. ఆ వాక్య భాగమందు మోషే ఆ రాతి పలకలను అనగా యెహోవా మీతో చేసిన నిబంధనను సంబంధమైన పలకలను తీసుకున్నటకు ఈయన కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ
మోషే గారు 40 రోజులు ఏం మానేశాడు? అన్నపానాలు మానేశాడు. అన్నపానాలు మానేశాడు అంటే దాన్ని వాడే మన పదం ఏంటి? ఉపవాసం ఉన్నాడు. భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. 40 రోజులు మోషే గారు అన్నపానాలు మానేశాడు. అన్నపానములు మానేసి ఎక్కడున్నాడు? మోషే గారు 40 రోజులు కూడా అన్నపానాలు మానేసి ఆయన పర్వతం మీదే నిలిచి ఉన్నాడు. సేనాయి పర్వతం మీద ఆయన నిలిచి ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఆ పర్వతం అందే ఆయన నిలిచి ఉన్నాడు. 40 రోజులు మోషే గారు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఆ తదుపరి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కూడా 19, 7, 9 మీరు రాసుకోండి. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ఒక ఆయన భోజనము చేసిన తర్వాత 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. ఎవరైనా ఏలియా గారు. అంటే ఇప్పుడు ఈయన కూడా ఒక పూట భోజనం చేసి 40 రోజుల పాటు ఏలియా గారు దేవుని యొక్క మాట ప్రకారంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా ఏలియా గారి యొక్క 40 రోజుల క్రమాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మీరు చెప్పినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఏం చేశాడు? ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇవి లేఖనాలయందు 40 రోజులు ఉపవాసముగా వాళ్ళు పాటించిన సందర్భాలు. కాబట్టి మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉంటే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏలియా ఒక రోజు భోజనం చేసి 40 రోజుల పాటు ప్రయాణం చేయటాన్ని బట్టి తనను తాను కాపాడుకొని సువార్త విస్తరింప చేయగలిగాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా 40 రోజుల పాటు ఆయన అన్నపానములు మానేసి ఉపవాసముగానే ఆయన గడిపాడు. కనుక 40 అనేది ఒక లక్కీ నెంబర్ కనుక 40 అనేది మనకు మంచిది. కాబట్టి మనం కూడా ఈ 40 చేద్దాం అని అనుకుంటారు చాలామంది. సరే, ఆ ముగ్గురు 40 పాటించారు కాబట్టి మనం కూడా 40 రోజులు పాటిద్దాము అని అంటే వాళ్ళే నిజంగా మాదిరి అయితే ఎవరు? మోషేయే 40 రోజులకు మారి అయితే, ఏలియా 40 రోజులకు మాలి అయితే, క్రీస్తే 40 రోజులకు మాదిరి అయితే, ఈ 40 రోజుల క్రమం అనేది ఒకవేళ తీసుకుంటే ఎలా చేయాలి? మోషే 40 రోజుల పాటు ఆ పర్వతములో ఎన్నిసార్లు దిగాడు? మోషే ఈ 40 రోజుల్లో ఆ పర్వతం మీద నుంచి కిందకి ఎన్నిసార్లు దిగాడు? ఒక్కసారి కూడా దిగలేదు. ఒక్కసారి ఎక్కి ఉపవాసం అనే విధానంలో ఒకవేళ సాధి చేస్తే 40 రోజులు అయ్యేదాకా పర్వతం దిగాడా? మరి ఇప్పుడు 40 రోజులు పాటించాలంటే కొండ ఎక్కర్లేదు అనుకుని పోని నువ్వు ఎక్కడైతే దాన్ని స్వీకరించి సాధి చేసావో ఆ 40 రోజులు అయ్యేదాకా దాంట్లోంచి బయటికి రాకూడదు. ఒకటి, అన్నం కానీ పానం కానీ చేయకూడదు. ఏం చేయకూడదు? అన్నపానములు. మరి నిజంగా మనము దీనిని మాదిరిగా పెట్టుకుని పాటిస్తున్నాం అనుకుంటే మోషేలాగా పాటిస్తున్నామా? మోషేలా జరుగుతున్నాయా? మోషేలాగా పాటించలేదు కదా. కనీసం భోజనం చేయకూడదు, పానం కూడా చేయకూడదు. కొంతమంది ఏర్పాటు చేసుకుంటున్నారు ఏంటంటే భోజనం చేయవద్దు కానీ ఫ్రూట్స్ మాత్రమే తిందాం, భోజనం చేయొద్దు కానీ టిఫిన్ చేద్దాం, పోనీ ఒక పూట చేద్దాం అని పెట్టుకుంటున్నారు. కానీ అసలు కనీసం నీళ్లు కూడా వీళ్ళు తాగలేదు. తర్వాత ఎక్కడ సాధి చేశాడు అక్కడి నుంచి ఆయన దిగలేదు. కాబట్టి మోషే నీకు మాదిరి కాదు, నువ్వు మోషే మాదిరి కనపరచట్లేదు. తర్వాత ఏలియా గురించి మాట్లాడినట్లయితే ఈయన 40 రోజులు సాధి చేసిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ ఏ ప్లేస్కి వెళ్ళలేదు. 40 రోజులు ప్రయాణం చేస్తానే ఉన్నాడు దేవుని పిలుపుని బట్టి. కారణం ఆ దేశంలో కరువు వచ్చింది కనుక. కరువును బట్టి ఏలియా గారు ప్రయాణం చేశాడు. ధర్మశాస్త్రం కొరకు మోషే గారు శ్రీరంగపురం ఎక్కాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? 40 రోజుల పాటు
ఉపవాసం ఉన్నాడు. ఎక్కడ? అరణ్యములో. అసలు 40 రోజుల పాటు సమాజంలో ఎవరికి యేసుక్రీస్తు వారు కనపడలేదు. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి 40 దోణులు మోషే గారిలా చేస్తారా, ఏలియా గారిలాగా చేస్తారా, యేసుక్రీస్తు లాగా చేస్తారా? ఇప్పుడు పాటిస్తున్నటువంటివి ఈ మూట్లో దేన్ని పాల్చొచ్చు? యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఎవరికి కనపడలేదు, 40 రోజులు అన్నపానాలు పుచ్చుకోలేదు. 40 రోజులు అన్నపానాలు పుచ్చుకోకుండా క్రీస్తు శ్రమదినాలు పాటించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? రెండవది, ఈ 40 రోజుల పాటు సమాజానికి యేసుక్రీస్తు వారు కనపడలేదు. ఈ 40 రోజుల పాటు మోషే గారే పర్వతం దిగలేదు. ఈ 40 రోజులు కరువు వచ్చింది కనుక ఏలియా గారు ప్రయాణం చేశాడు. మరి ఇప్పుడు 40 అనేది చాలా గొప్ప కార్యాలు జరిగించింది కాబట్టి 40ను మనం జరిగించుకుంటూ వెళదామనటానికి దీనికి ఒకవేళ మాదిరి ఏంటి? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఈ విధంగా ఎవరు ప్రజెంట్ చేయట్లేదు. ఇప్పుడు చేస్తున్న విధానం బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఇంక అలా కాదు, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సిలువ వేయబడ్డారు అంటే అసలు యేసుక్రీస్తు ఉపవాస దినాలకి సిలువకి సంబంధం ఉందా? మీకు చెప్పాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన్ని సిలువ వేశారు. మధ్యలో ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉన్నాడు ఆయన. 33.5 సంవత్సరాల్లో సిలువేశారు ఆయన్ని. ఉపవాస దినానికి సిలువకి మధ్యలో ఎంత తేడా? 3.5 సంవత్సరాల తేడా. మరి మన క్యాలెండర్లో 40 రోజులే తేడా. మన క్యాలెండర్లో ఏంటి? బసవ బుధవారమున యేసుక్రీస్తు ఉపవాసాలు స్టార్ట్ అవుతాయి. 40వ రోజు గుడ్ ఫ్రైడే వచ్చేద్దాం మనకి. బైబిల్ ప్రకారంగా ఆయన ఉపవాస దినాలకి ఆయన మరణానికి 3.5 సంవత్సరాల తేడా ఉంది. ఒకటి పోనీ, ఈయన మరణానికి ముందు దినాల యందు అసలు ఉపవాసం ఉన్నాడా యేసుక్రీస్తు వారు? పోనీ, ఆ మరణాలకు దినాల ముందు యేసుక్రీస్తు వారు ఉపవాస దినాలను వాళ్ళకి నేర్పించాడా అని అంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోతాడనగా గురువారం ఆయనే భోజనం పెట్టాడు కదా. మనం లోకాస్వార్త చూసినట్లయితే 22వ అధ్యాయంలో 19వ వచనం 22వ అధ్యాయం 14 చూడండి. లోకాస్వార్త 22వ అధ్యాయం 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈ పస్కా పండుగ భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. ఈ వాక్య భాగంలో లోకాస్వార్త 22:14 నుండి 19 వరకు రాసుకోండి. ఇక్కడ ఆయన చనిపోయే ముందు స్వయంగా యేసుక్రీస్తు వారే అపోస్తులకు ఏం పెట్టాడు? ఆయన భోజనాన్ని పెట్టాడు. ఆయన మరణానికి ముందు ఆయనే భోజనం పెడితే మరణ దినాలు పురస్కరించి 40 రోజులు ఉపవాసం చేయటంలో అర్థమేముంటుంది? దీనిని దేవుని వాక్య ప్రకారముగా ఆయన అంగీకరిస్తాడా? దీనిని బట్టి ఏమవుతున్నామంటే క్రీస్తు బాధ యందు అసలు ఉపవాసం అనేది లేదు. దాన్ని విడిచి ముందుకు వెళ్ళిపోయి ఆ గ్రంథమందున తెగుళ్ళు పొందుకునే ప్రమాదంలో పడిపోతున్నారు. ఆ స్థితిలో మనం పడకున్నట్లుగా జాగ్రత్తను మనం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. మరి ఒకవేళ కొత్త నిబంధన ప్రకారంగా 40 రోజులు శ్రమదినాలు లేవు, కానీ ఉపవాస ప్రార్థన చేయాలంటే కొత్త నిబంధన ప్రకారంగా ఎలా చేయాలి? యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏంటి? మనుషులు కల్పించిందేమో 40 రోజులు శ్రమదినాలు పాటించమని. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఉపవాస దినాల క్రమం ఏంటి? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. ఉత్తరం ఇచ్చును. చూడండి, ఇక్కడ వాక్య భాగం మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం 16 చదువుకుందాం. 16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఉపవాసం అనేది ఎలా చేయాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మీరు ఉపవాసము చేయుచున్నట్లుగా మీ మనసు మీ యొక్క ముఖములను ఏం చేసుకోకూడదు, వికారంగా పెట్టుకోవద్దు. నీ ఉపవాసం చేయాలంటే అక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి, నువ్వు ఉపవాసం చేయనప్పుడు ముఖం కడుక్కొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యము చూసిన తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయి. అంటే క్రీస్తు బోధ ఏంటంటే ఉపవాసం చేయాలంటే ఒకటి, ఉపవాసం ఎలా ఉండాలి, రహస్యంగా ఉండాలి. ఇలాగూ దినాలు ప్రకటించుకుని చేయకూడదు. రెండవది, నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి, గదిలోనికి వెళ్ళి రహస్యం చూసిన తండ్రికి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. లేఖనాల ప్రకారంగా మీరు బైబిల్లో 40 రోజులు కాకుండా ఉపవాస దినాలు పాటించినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ బైబిల్ మొత్తం పరిశీలన చేస్తే ఉపవాసానికి ప్రార్థనకి లింక్ ఉంటుంది. మీరు బైబిల్ మొత్తం చూడండి, ఉపవాసం చేస్తే వాళ్ళు ప్రార్థనే చేస్తారు. ఏం చేస్తారు, ప్రార్థనే చేస్తారు. ప్రార్థన లేని ఉపవాసం అసలు ఉపవాసమే కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాస్టింగ్ ప్లస్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాసం అన్నావంటే ఆ రోజంతా నువ్వు దేవునితోనే ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక్కడ చెప్పాడు కదా, ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు, భోజనం మానేసావంటే అది రహస్యంగా ఉండాలి. భోజనం మానేసావంటే ఆ రోజు గదిలోనికి వెళ్ళి ఏం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూనే, ప్రార్థనలో గడుపుతూనే ఉండాలి. అది క్రీస్తు బోధలో చెప్పినట్టు ఉపవాసం. మరి నేటి దినాలలో ఈ ఉపవాస దినాలు పాటించేవాళ్ళు కానీ, అలాగే కొందరు ఆ 40 రోజులు కాకపోయినా ప్రత్యేకంగా వారంలో కానీ లేకపోతే నెలలో కానీ ఉపవాస దినాలు పాటించేవాళ్ళు కానీ, క్రీస్తు బోధ ప్రకారంగానే పాటించే వాళ్ళుగా మనం ఉంటున్నామా? మనం చేసే ప్రయత్నానికి ప్రయోజనం ఉండాలంటే చేసే ఆ ప్రార్థన లేఖనానుసారంగా ఉండాలి. లేఖనానుసారంగా ఉండాలి అంటే కొందరు వాడుక మాటలు ఏం చెప్తారు, అవేంటంటే ఈరోజు నువ్వు భోజనం చేయవా అంటే ఈరోజు 3 గంటల దాకా నేను భోజనం చేయను అంటాడు. కారణం ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. అవునా, 3 గంటల వరకు భోజనం చేయవా, ఏం చేస్తున్నామంటే టీవీ చూస్తున్నాను అంటాడు. ప్రయోజనం ఏంటి? 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన అని నియమం, ఆ 3 గంటల దాకా ఏం చేస్తామని టీవీ చూస్తున్నాను. మరికొందరు సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన నియమం, మరి ఏం చేస్తామని నిద్రపోతున్నాను. మరికొందరు ఈ రోజంతా ఉపవాసం అనే నియమం, ఏం చేశాడు, డ్యూటీకి వెళ్ళాను. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి పనిలో కనపడకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి టీవీ దగ్గర కనపడకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి నిద్రపోకూడదు. ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఫాస్టింగ్ ప్లస్ ప్రేయర్, ఉపవాసము ప్లస్ ప్రార్థన. బైబిల్లో దానియేలు గ్రంథం మీరు చూడండి, మరి ఏ గ్రంథం మీరు చూడండి, వాళ్ళు ఉపవాసం ఉన్న ప్రతిసారి ప్రార్థనే చేశారు. వాళ్ళు ఏం చేశారు, ప్రార్థనలోనే గడిపారు, దేవుల్లోనే గడిపారు. అది మాత్రమే మనకు ప్రయోజనకరము. ప్రార్థన లేని ఉపవాసం వ్యర్థం. ఒకటి, ప్రార్థన లేని ఉపవాసం దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. ఈ విషయంలో కీర్తనకారుడు చెబుతున్న కఠినమైన ఒక మాట చూడండి. 32వ కీర్తన చదువుకున్నట్లయితే, 32వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పేదను. ఇక్కడ దేవుడు చేసే 3 పనులు ఉన్నాయి. ఈ 3 ఆయనే చేయాలి. ఆయన కాక ఎవరు దీన్ని చేయకూడదు. ఏంటది? ఉపదేశం. నువ్వు వినే ఉపదేశం ఎవరిదై ఉండాలి? దేవుని ఉపదేశం అయి ఉండాలి. దేవుడు ఉపదేశించినదే నువ్వు జరిగించాలి. దేవుని ఉపదేశం అయితే ఎందులో ఉంటుంది? లేఖన భాగాల్లో ఉంటుంది. ఇది దేవుని ఉపదేశమా కదా?
అది దేవుని ఉపదేశం అయితే ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. దేవుడు ఎక్కడైనా తన లేఖన భాగాల యందు దాన్ని ఉపదేశించలేదు. కనుక ఉపదేశం దేవుడిదై ఉండాలి. రెండవది బోధ కూడా, నేను బోధించేదని బోధ కూడా ఆయనదై ఉండాలి. ఒకవేళ ఏదైనా చేయాలంటే ఆలోచన కూడా ఎవరిదై ఉండాలి? దేవునిదే అయి ఉండాలి. ఉపదేశం దేవునిదే, బోధ దేవునిదే, ఆలోచన మాత్రం మనుషుల్లో అయిపోతుంది. ఎంత చెప్పినా ఒక ఆవిడ ఉంటుంది, అవన్నీ లేకపోయినా కనీసం ఈ 40 రోజులన్నా తాకుండా ఉంటాడు కదా. నీ ఆలోచన దేవుడు ఆలోచన అది. సరే, ఇది లేఖన భాగంలో లేకపోయినా ఆ 40 రోజులన్నా వాక్యం వింటాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో లేకపోయినా ఈ 40 రోజులన్నా అతను ప్రార్థనలో పాల్గొంటాడు కదా. అంటే ఇప్పుడు ఆలోచన ఎవరిది? మీ పాస్టర్ గారిదా, నీదా, మనుషులదా? ఈ ఆలోచన ఎవరిదై ఉండాలి? దేవుంది. ఆ దేవుడు ఈ ఆలోచన చెప్పాడా? ఆయన ఏమంటున్నాడు? నీ ఉపదేశం నేనే చేస్తా, ఎవడ ఉపదేశం వినకో. బోధ నేనే చేస్తా, ఎవడ బోధ వినకో. ఆలోచన కూడా నాదే అయి ఉండాలి. మీ ప్రయోజనాల కోసం మీ ఆలోచనలను బట్టి దేవుని వాక్యాన్ని మార్చి ప్రయత్నించే పని మీరు చేయొద్దు. అలా చేసే వాళ్ళని ఏమని పోల్చాడో తర్వాత చూడండి కింద. బుద్ధి జ్ఞానములు లేని. బుద్ధి జ్ఞానము లేని. ఒకటి గుర్రం వలనైనను, గాడిద వలనైనను, కంచడ గాడిద వలనను మీరు ఉండకూడే. ఇది తిట్టడం అన్నమాట. ఏమైనా నేను ఉపదేశిస్తాను కదా, ఏదైనా నేను బోధిస్తాను కదా, ఆలోచన నేను చెబుతున్నాను కదా, మీరెందుకు మనుషుల్లా కాకుండా గాడిదలా, కంచర గాడిదలాగా తయారవుతున్నారు అంటాడు ఆయన. బైబిల్లో ఉన్న పద నేను తిడతలా. గాడిదలా, కంచల గాడిదలాగా మీరు ఎందుకు ఉంటున్నారు? గాడిదలకి కంచల గాడిదలకి తెలివి ఉండదు. గుర్రానికి కూడా తెలివి ఉన్న ఉపయోగించని ఎవరు ఏం చేస్తారో తెలుసా? గుర్రానికి కళ్ళ కంతలు కట్టేస్తారు. చూసారు ఎప్పుడైనా? ఎదురు మాత్రమే కనపడదు దానికి, చుట్టుపక్కల ఏమీ చూడనివ్వదు దాన్ని. ఆ కళ్ళ కంతలు కట్టి నోట్లో కళ్ళు పెట్టి ఇంకా అది ఎప్పుడు పరిగెడుతుంది అంటే ఈ కళ్ళాన్ని బట్టే పరిగెడతా ఉంటుంది. దానికంటూ సొంత ప్లాన్ ఏమి ఉండదు, సొంత ఆలోచన ఉండదు. గాడిది కూడా అంతే. బరువుని దాని మీద వేసి లాక్కెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. కనుక గుర్రాలు, గాడిదలు, కంచలు గాడిదకి లాగా మిమ్మల్ని నేను చేయలేదు. మీరు చేసే ఆలోచన ఎవరిదో ఎంతో గ్రహించండి. మనం మనుషులమై ఉన్నాం. దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థితిని, ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు కనుక గుర్రాల్లాగా, కంచల గాడిదలాగా, గాడిదలలాగా ఆలోచన లేనటువంటి వాళ్ళగా మీరు ఉండకండి. తద్వారా మీరు చేసినటువంటి ఈ క్రమాలు కష్టమైన ప్రయోజనమైన అయిపోతున్నాయి. మీరు కలిగి ఉండే విశ్వాసము పరిపూర్ణముగా వ్యర్థమైపోతుంది. కనుక ఈ 2 విషయాలందు లేఖనాలు చెప్తున్న వాస్తవాలు ఏంటంటే, నీ భస్మ బుధవారం అనే దాంట్లో అసలు భస్మం అనేదే బైబిల్లో లేదు. క్రీస్తు కాల్చబడలేదు. అలాగే 40 దినాల శ్రమ దినాల నడిపింపు అనేది కూడా లేఖనాలు ఎక్కడో కూడా లేదు. దేవుని బోధ కాదు, ఆయన ఉపదేశము కాదు, ఆయన ఆలోచన కూడా ఎంత మాత్రమున కూడా కాదు. ఆయన ఆలోచన ఏంటంటే, నువ్వు పవిత్రపరచబడాలంటే నీ పాపాలను ఒప్పుకొని బాప్తిసం పొందాలి. ఉపవాస ప్రార్థన చేయాలంటే రహస్యంగా చెయ్యి. నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. ఇది రహస్యమని చూస్తున్న తండ్రి దాన్ని అంగీకరించి దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. కనుక ఈ విషయాలు ఎలా ఉండాలి అంటే, ఆ బోధ యందు నిలిచిండక ముందుకు సాగే వాళ్ళను మనము అనుసరించకూడదు. రెండవది, ఆ బోధను కాక మనుషుల బోధను అనుసరించే వాళ్ళకి ఏం చెప్పకూడదు? శుభమని చెప్పకూడదు. వానిని మన ఇంట చేర్చుకొనకూడదు. అలాగూ చేస్తే వాడు దుష్టక్రియలలో మనం కూడా పాలి భాగస్వామైనటువంటి వాళ్ళమై ఉంటాం. ఇది క్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘం. క్రీస్తు బోధ ప్రకారం నడిపించబడుతున్న విధానం. క్రీస్తు కాక మరి ఎవరి బోధను అనుసరించినా పరలోకం మనం ప్రవేశించలేం. ఈ గ్రంథమందున్న తెగుళ్ళు పొందే ప్రమాదం మనకి ఉంటుందని లేఖన భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. 3 చెప్దామనుకున్నాం, కానీ 2ంటికి సమయం అయింది. ఈ 2కంటే ఇంకా ప్రమాదకరమైంది ఏంటో తెలుసా? ఈస్టర్ ఇప్పుడు చెప్పడానికి వచ్చాను కదా. భస్మ బుధవారం బైబిల్లో లేదు. 40 రోజుల శ్రమకాలం బైబిల్లో లేదు. కానీ
ఈస్టర్ బైబిల్లో ఉంది, ఈస్టర్ అనేది బైబిల్లో ఉంది. కానీ బైబిల్లో ఉన్న ఆ ఈస్టర్ ఏంటంటే పాత నిబంధన భాగంలో ఒక అన్య దేవత పేరది. అసలు ఈ రెండింటికంటే ప్రమాదకరం అది. దేవుని పేరట చేసేవి అసలు ఒక దేవత పేరట చేసే కార్యక్రమం అది. అది చేయటానికి ఇంకా ఘోరమైన ప్రమాదంగా తప్పుగా లేఖన భాగాలు మనం చూడగలుగుతాం. అష్టారోత్ అనే ఒక దేవత పేరే ఈస్టార్. క్రీస్తు పేరట దేవతను ఆరాధించడం ఎంత దౌర్భాగ్యం క్రైస్తవులు. అది ఎంత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుందో దాని విషయంలో లేఖనాలు ఏమై ఉన్నామనే దాన్ని నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు ఆ పాటనైతే మనం నేర్చుకుందాము. అమ్మా.